బడ్జెట్ సమావేశాలు మొన్నటితో ముగిశాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సందర్భాల్లో డివిజన్ కోరటం జరిగింది. ఒకసారి మాత్రం డివిజన్కి స్పీకర్ గారు అంగీకరించారు. కడమ 2 సార్లు కూడా డివిజన్ నుంచి పారిపోయారు. ఈ డివిజన్ కోరినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ డివిజన్లో అద్భుతాలు జరిగిపోతాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాదు. ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, పార్లమెంటరీ సాంప్రదాయాల దృష్ట్యా స్పీకర్ మీద, అలాగే ఈ ప్రభుత్వం మీద, అలాగే అప్రోప్రియేషన్ బిల్లు మీద డివిజన్ కోరటం జరిగింది. ఈ డివిజన్కి అంగీకరించుకోకుండా ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సాంప్రదాయాలని గంగలో కలిపేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి వాడుకోవడానికి ప్రయత్నం చేసింది. సరే, ఎందుకు ఈ ప్రయత్నం అంతా చేసింది అంటే ఒకటే అర్థమవుతున్నది. ఏమిటంటే పార్టీ ఫిరాయింపుదారులను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంటరీ సాంప్రదాయాలను ఆచరించుకోకుండా తుంగలో తొక్కి పార్టీ ఫిరాయించినటువంటి అభ్యర్థుల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం శాసన వేదికగా జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతును వినిపించి శాసనసభలోనూ బయట కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడేటటువంటి రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ఈ ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు కలిగింది అనే దాని మీద ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు తెలుస్తున్నటువంటి అంశాలు ఏమిటాయంటే ఒకే ఒక అంశం. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ప్రజల యొక్క మన్నన పొందలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానాలు నెరవేర్చటంలో లేదా ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నటువంటి ఒక దుష్ట ప్రభుత్వంగా ఇవాళ ప్రజల్లో ముద్ర వేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదొక విధంగా ఒక భ్రమ కలిగించాలని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా, పత్రికలని అదేవిధంగా అనేక ఛానల్స్ని బెదిరించడం ద్వారా, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం ద్వారా మాకు వ్యతిరేకత లేదు అనేటువంటి ఒక భ్రమని కలిగించి ప్రజల్లో ఒక సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని చేస్తున్నటువంటిగా అర్థమవుతా ఉన్నది.